దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని ఈ రీతిగా ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 34వ కీర్తన 9-10 వచనాలు చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు ఉంచుడి. ఆయనందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనెను. యెహోవా ఆశ్రయించిన వారికి ఏ మేలుయు కొదువే ఉండదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో దేవుడు తన ప్రజల ఎడల ఎంతగానో కృప చూపిస్తా ఉంటాడు. మనము లేమిలో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, కష్టములో ఉన్నాము అని మనం చింతాకాంతులుగా ఉంటాం. ఒకసారి దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తే గనక ఆ జీవితంలో వారి కొదువు అనేది ఉండదండి. ఇక్కడ భక్తుడి ద్వారా సెలవిస్తున్న మాటల్ని అక్కడ చక్కగా రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తున్నారు. అవునండి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే గనక మన జీవితంలో మనకి ఏమి అవసరమయ్యున్నదో ఆ అవసరాన్ని తీర్చగల దేవుడు. మనము చింతపడ అవసరం లేదు, బాధపడ అవసరం లేదు. ఎందుకంటే నీ బాధ ఏంటో, నీ చింత ఏంటో, నీకు కావాల్సిన ఏం కావాలో సమస్తాన్ని సమకూర్చగల దేవుడు. ఆయన వైపు మాత్రమే మనం చూస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే గనక ఖచ్చితంగా దేవుడు మనకి ఏది కొద్దివా లేకుండా చేస్తాడు. అక్కడ చెప్పబడుతున్న మాటల్లో యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచిరి, భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు. నీ జీవితంలో అన్ని కొదువులతో ఉన్నాయి అనుకోండి, లేమిలో ఉన్నారనుకోండి, మీరు బహుశా దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించట్లేదేమో. దేవుడి యందు భయభక్తులు కలిగిన జీవితాల్లో ఏ కొదువ లేకుండా దేవుడు చేస్తాడు. అంటే నీకు సమృద్ధినిస్తాడు, నీ అవసరతలు తీర్చబడతాయి, నీ అక్కర్లు తీర్చబడతాయి. అక్కడ చక్కగా 2వ మాట చెప్తున్నాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనెను, యెహోవాను ఆశ్రయించిన వారు ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. ఒకవేళ సింహపు పిల్లలు ఆకలిగొనెను గాని నీవు మాత్రం ఆకలిగొనవు అంటున్నాడు. ఎందుకంటే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. సింహం ఎప్పుడైనా ఆకలిగొంటదండి? అడవికి రాజుగా ఉంటది. రాజుగా ఉన్నప్పుడు కూడా ఒక సమయంలో దానికి ఆహారం దొరకపోవచ్చు, తన పిల్లల్ని పస్తులు పెట్టొచ్చు. కానీ దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన్ని ఆశ్రయిస్తే గనక, ఆయన మీద ఆధారపడితే గనక దేవుడు అన్నాడు, సింహపు పిల్లలు ఆకలిగొనేమో గాని నీ పిల్లలు ఆకలిగొనరు, నీవు ఆకలిగొనరు. నువ్వు ఎప్పుడు సమృద్ధిగా ఉంటావు. దేవుడు ఎప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడతాయి అంటున్నాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువే ఉండదు అంటున్నాడు. అంటే ఏ మేలు అంటే దేవుడు నీకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తే గనక, నువ్వు ఆయన నమ్ముకుంటే గనక, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా జీవితం అనుకుంటే గనక దేవుడు అన్నాడు, సింహపు పిల్లలు ఆకలిగొనినను గాని యెహోవాని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదంట. దేవుడి సన్నిధిలో ఆశ్రయించబడిన వారు జీవితాల్లో దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు దేవుడు జరిగిస్తానే ఉంటాడు. తన బిడ్డల ఎడల దేవుడు సంకల్పాన్ని నెరవేరుస్తా ఉంటాడు. తన బిడ్డల్ని ఆకలి కొననివ్వడు, తన బిడ్డల్ని పస్తులు ఉండనివ్వడు, తన బిడ్డల ఎడల కృప చూపిస్తా ఉంటాడు. నువ్వు లేమిలో ఉండి బాధపడుతున్నావేమో, ఒక్కసారి దేవుడి వైపు చూసి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన్ని ఆశ్రయించుకుంటే గనక నీ జీవితంలో నీకు ఏం కావాలో అది సమకూరుస్తాడు. కొదువ లేకుండా దేవుడు సమకూరుస్తాడు. ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు, దీవెనకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే గనక ఖచ్చితంగా దేవుడు ఏ మేలు చేయకుండా మానడి. నా జీవితంలో, నా అనుభవంలో నేను చెప్తున్నాను, నేను ఎన్నో మార్లు చాలా ఇబ్బంది పడిన రోజులున్నాయి. కరువులో ఉన్న రోజులున్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఏనాడు ఎప్పుడు కూడా నేను మనుషుల వైపు చేతులు చాపలేదు, మనుషులు నేను ఆశ్రయించలేదు. కానీ దేవుడి వైపు ఎప్పుడైతే చేతులు చాపానో నా అవసరతలు, నా అక్కర్లు సమస్తము దేవుడు తీర్చి నా కుటుంబం పస్తు లేకుండా దేవుడు చేశాడు. సమృద్ధిస్తాడండి. మనం ఆకలి కొనడం దేవుడి ఇష్టం కాదు, మనం కష్టాల్లో ఉండడం దేవుడి ఇష్టం కాదు, మనం బలహీనలుగా ఉండడం దేవుడి ఇష్టం కాదు. దేవుడు సమృద్ధిస్తాడు. మనం ఆయన వైపు చూడాలి, ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి, ఆయన ఆశ్రయ దుర్గముగా చేసుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు.
మరి ఆ అద్భుతాలు చేయబడాలంటే గనక దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయ దుర్గముగా చేసుకుంటే గనక ఖచ్చితంగా దేవుడి మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య, సూచక్రియలు, మహత్కార్యములు జరిగించి ఏ కొద్దివా లేకుండా దేవుడు మిమ్మల్ని సమృద్ధి చేసి మేలులతో దేవుడు నింపి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నాతో పాటు మీరు కూడా ఏకీభించి, ప్రభువా నా కొదువ లేకుండా సమృద్ధిగా నాకు దయచే ప్రభువా, అనేక మందికి నేను ఇచ్చేవారుగా మమ్మల్ని ఆశీర్వదించి ప్రభువా అని నాతో పాటు ఏకీభించి ప్రార్థన చేయండి. అర్థం చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఏమీ కొదువు ఉండదని చెప్పి ఉన్నావు అయా. తనట్టి రీతిగా వీక్షిస్తున్న ప్రజల్లో తండ్రి, ఎవరైతే నా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్లోంచి తొలగించండి, ఇరుకుల్లోంచి తొలగించండి, కష్టాల్లోంచి తొలగించండి. నీ యొక్క భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రతి అవసరతలో అక్కర్లో నీ నామంలో తీర్చబడుటకు సహాయం చేయమని యేసు నామంలో అర్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం నమ్మి విశ్వసించి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఏ మేలు కుదువు లేకుండా సమృద్ధితో ఉంచి మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మరి వాగ్దానం విన్నా మీరు మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త విస్తరించబడింది, అనేక మందికి దీవెన పొందుకుంటారు, అనేక మందికి ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలుగా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.